నేను మహాలక్ష్మి. ఈరోజు మనం కాశీబుగ్గ కిషన్బాగ్లోని కాశీబుగ్గ శివాలయానికి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నిరంతరం స్వామివారి లింగం నుంచి గంగాజలం అనేది వస్తూనే ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని రహస్యం అని చెప్పాలి. అందులో ఇక్కడ ఆలయంలో చాలా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. మరి లోపలికి మనము అడుగు పెడుతూనే చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. లోపలికైతే వచ్చేసాము. ఏంటి శివలింగం మనకి కింద ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో మనం అయితే లోపలికి వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను. ఓం నమః శివాయ. కొంచెం కిందకే ఉంటుంది. ఈ స్టెప్స్ అన్ని దిగి వెళ్తేనే మనకి స్వామివారి దర్శనం సాక్షాత్కారం అవుతుంది. సో మనకి స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ వాటర్ ఉంటుంది, కాలు కడుక్కొని వెళ్ళొచ్చు స్వామివారిని. ఇక మనకి ఏ ఆలయానికి వెళ్ళినా నందీశ్వరుని ముందుగా దర్శించుకోవడం సాంప్రదాయం కాబట్టి ఇక్కడే మనకి నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు గంగాజలం అనేది వస్తూనే ఉంది. ఇది నిరంతరం నిత్యం వస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మార్నింగ్ అవర్స్ లో అంటాం కదా, బ్రహ్మకాలం అని చెప్పి, బ్రహ్మ ముహూర్తం అని చెప్పి, ఆ టైంలో వస్తే కనుక ఇక్కడ నాగదేవతలు కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక పక్క విఘ్నేశ్వరుడు కూడా మనం చూసుకోవచ్చు. మరి ఈ ఆలయం యొక్క విశిష్టత, నిత్య పూజలు ఎలా జరుగుతాయి, మనతో పాటు అయ్యవారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మనం చూసుకోవచ్చు ఇక్కడైతే గంగాజలం అనేది ఆగకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే అయ్యవారి పూజను కూడా మనకి ఎంతో చక్కగా చేసి స్వామివారి దర్శనాన్ని అద్భుతంగా మనకి చూపించారు. మరి అయ్యవారి మాటల్లో ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, శివరాత్రి రాబోతుంది, ఎలాంటి ప్రత్యేక పూజలు ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యవారు నమస్కారం అండి. అంటే ఇలా అసలు గంగాజలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆలయ చరిత్ర ఏంటి మాకు చెప్పండి. నమస్కారం, నా పేరు సురేష్ శర్మ, సాయి శర్మ. అలాగే ఇక్కడ మేడం వాళ్ళు ఉంటారు, తర్వాత ఏవో సారు ఇక్కడంతా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ జలం వచ్చేసి గుడి వెనకాల ఒకటి పెద్ద బావి ఉందన్నమాట. ఆ బావి నుండి ఎప్పుడు బుగ్గ అనమాట, కాశీ బుగ్గ అనమాట, ఎప్పుడు నిరంతరం ఆ బావిలోకి వస్తుంటవి. అక్కడ నుంచి మనకు ఈ దార అనేది శివలింగం పానిమట్ట మీద వస్తుంది. దాని తర్వాత నిరంతరం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అభిషేక జలం తీసుకెళ్తారు అన్నమాట భక్తాదులు. ఆ జలాన్ని తాగడం వలన వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు తగ్గుతామని నమ్మకము. అలాగనే చాలా మందికి అనేక వ్యాధులు తగ్గి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మనకు అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ ప్రతిరోజు. అంటే సోమవారం రోజు లఘు అభిషేకాలు జరుగుతాయి, మిగతా రోజులలో మహాన్యాసము, దాని తర్వాత రుద్రాభిషేకము. ప్రతి మాసం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం అప్పుడు మనకు శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది. తర్వాత మాస శివరాత్రి ముందు వచ్చేది, మాస శివరాత్రి అంటే మనకు రుద్ర హోమం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు. తర్వాత సోమవారం అన్నప్రసాదం జరుగుతుంది. కార్తీక మాసము, శ్రావణ మాసం, ఈ 30 రోజులలో 30 రోజులలో కూడా అన్నప్రసాదం డైలీ నిత్యం ఉంటుంది. దాని తర్వాత మిగతా రోజులు సోమవారము, అమావాస్య రోజు ఇట్లా అన్నప్రసాదం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ మనకు ఏంటంటే ప్రత్యేకతంగా నీళ్ళే అనమాట. ఈ జలం అనేది ఇక్కడెక్కడ లేదనమాట. స్వామివారి దర్శించి అభిషేకం చేసుకోవడానికి పలు దూరం నుంచి ప్రాంతాల నుంచి కూడా భక్తాదులు వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. భక్తులు సోమవారం ఎక్కువగా భక్తులు వస్తుంటారు అనమాట అభిషేకాలం కోసం. వేరే వేరే దూరం నుంచి వస్తుంటారు, నీళ్ళు తీసుకోవడానికి కూడా వస్తుంటారు అనమాట భక్తులు. శివరాత్రికి ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? అంటే అంచనగా పబ్లిక్ అయితే వస్తుంటారు పోతుంటారు కాబట్టి భక్తులు అంటే కొందరు పెద్దలు చెప్పడం వలన 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో కూడా రావచ్చు ఒక అంచనాగా అనమాట. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు భక్తులు. మంచిగా వారు కోరిన కోరికలు అయితే నెరవేరుతున్నాయని చాలా మంది భక్తులు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈసారి కూడా భక్తుల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందని ఒక నమ్మకం అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సర్పాలు వచ్చి అభిషేకిస్తాయని చెప్పి. అవును. అయితే శ్రావణ మాసంలో మనకు ఈ సంవత్సరం వచ్చేసి శ్రావణ మాసంలో సర్పాలు వచ్చినాయి. ఒకసారి వచ్చేసి సాయంత్రం 7:30-8 గంటలప్పుడు స్వామివారికి హారతి ఉంటుంది.
ఆ సమయంలో డోలు డమరుకములు కొట్టేటప్పుడు సర్పం వచ్చి స్వామివారి లింగం చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒకరోజు ఉదయం వచ్చింది. ఒకరోజు బ్రహ్మముహూర్తంలో వస్తుంది 4:30 అంటే ఎప్పుడు వచ్చేది గమనించలేము అనమాట. అది ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు అప్పుడు మనకు వచ్చిందని లెక్క. సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఏం కనిపించదు అనమాట, దాంట్లో కనిపించదు. ఉదయం పూట వచ్చినది మనం ఉన్నప్పుడు మాత్రం మనం చూసుకొని ఏదైనా తీస్తేనే సెట్ అవుతుంది. ఇంకా అది భగవంతుడు అనుగ్రహం అనమాట. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఏదైనా మనం చెప్పనీకి రాదు. ఇంతవరకు అయితే ఎవరిని ఏమి చేయలేదండి. దానికి సంబంధించిన చిన్న చిన్న పిల్లలు కూడా పాములు బయట అక్కడ మెట్ల దగ్గర అక్కడక్కడ కూడా ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్త మనమే చూసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. నిత్యార్చన జరుగుతాయండి ఇక్కడ. నిత్యార్చన మంచిగా జరుగుతాయి. డైలీ భక్తుల గోత్రనామాలు చేస్తుంటాము, రుద్రాభిషేకాలు చేస్తుంటాము. తర్వాత పాలు పెరుగు స్వామివారికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. ఇక్కడ ఏంటంటే వేరే గుళ్ళ లెక్కలు కాదనమాట. ఇక్కడ మనం ఒక చెంబు నీళ్లు, ఒక చెంబు పంచామృతాలు, ఇవి ప్రత్యేకత. వస్తారు గోత్రనామాలు చెప్తాం, అది స్వామివారికి అభిషేకం చేస్తారు, వెళ్తారు అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా అది చేస్తుంటారు. అక్కడ మనకి ఎదురుగా వచ్చేసి వృక్షాలు ఉన్నాయి. గుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండదు, అక్కడ బలిపీఠం ఉంటుంది అనమాట. ప్రసాదాల నైవేద్యాలు అక్కడ ఎక్కిస్తాము. దాని తర్వాత ఇక్కడ శివకేశవుల భేదాలు బయటట్లా ఇక్కడ అట్లా లేదనమాట. 2 గోపురాలు ఉన్నాయన్నమాట. విష్ణుమూర్తి, దాని తర్వాత ఆంజనేయ స్వామి, ఇక్కడ శివుడు. 2 గోపురాలు ఉన్నాయి. పైన శివకేశవులు అష్టబంధనం ఉందన్నమాట. అంటే పాములు బంధనంగా మనకు గోపురం ఉంటుంది. ప్రత్యేకత ఇక్కడ అట్లా. ఇంకా ముఖ్యంగా జలం అన్నమాట. స్వామివారి అభిషేక జలం ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉంటదని భక్తులు కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు. అంటే స్వామివారు స్వయంభూనా ఎలాగా? అంటే మునులు జపము తపము చేయడం వలన అప్పుడు పూర్వం నుంచి మనం స్వయంభూ శివలింగం అని భావించి ఉంటున్నాం అన్నమాట. అది ఇంకా అది మునులు చేసిన అనుగ్రహం అన్నమాట ఇది. సో మొత్తానికి అయితే ఇది 400 ఏళ్ల క్రితం వెలిసిన స్వయంభూ శివలింగం అండి. ఎంతో మహిమాన్వితంగా నిత్యం గంగాజలంతో అభిషేకం అవుతూనే ఉంది. స్వామివారికి మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇంతటి ఘనమైన శివలింగం అనేది మనకి తెలంగాణ హైదరాబాద్ లో ఈ కాశీబుగ్గ కిషన్ బాగ్ లో మనకి స్వామివారు దర్శనమిస్తున్నారు. నిత్యం స్వామివారికి గంగాజలంతో అభిషేకం అవుతూనే ఉంది. ఎవరు చేసినా చేయకపోయినా కూడా మనకి ఆ బావి నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంది. ఎంతో అద్భుతంగా ఉందండి ఆలయం అయితే. స్వామివారు చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం. భక్తులకు మనవి అయితే కాశీబుగ్గ టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు. బడంగపేట సైడ్ వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్న ఆలయం వాళ్ళు గూగుల్లో కాశీబుగ్గ దేవాలయం పెట్టుకునొచ్చు కాక, కానీ వచ్చే భక్తాదులు కిషన్ బాగ్ అత్తాపూర్ అని మెన్షన్ చేసుకోండి. అక్కడ నుంచి కొంతమంది చాలామంది భక్తాదులు బాధపడుతున్నారు. ఎందుకంటే కుకట్పల్లి ప్రాంతం నుంచి ఇంకా వేరే వేరే ప్రాంతం నుంచి బుక్ చేసుకుంటున్నారు. బడంగపేట పోతున్నారు, 1000 రూపాయలు 1500 అవుతుంది. మళ్ళా నుంచి ఈడికి వస్తారు, ఇంచి అడిగిపోతున్నారు. అంటే వాళ్ళ బాధ అనిపిస్తుంది అనమాట రావడానికి కూడా. కాబట్టి అడ్రస్ కన్ఫ్యూజ్ కాకుండా కిషన్ బాగ్ లేదంటే అత్తాపూర్ నియర్ బై సింపుల్గా ఉంటుంది అనమాట. డైలీ వచ్చే వాళ్ళలో 4-5 మంది, సోమవారం అయితే ఇంకా లెక్కలేదు, ఒక 10-15 మంది కూడా చెప్తుంటారు మేము అక్కడ పోయినాము, దూరం పోయినాము. అంటే వాళ్ళకి సమయం సరిపోదు, బస్సు బుక్ చేసుకుంటారు, ఇంకోటి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. అడ్రస్ ఒకటి 100% చూసుకోండి. వీలైనంత అత్తాపురాన్ని నియర్ బై పెట్టుకోండి. ఒకవేళ కిషన్ బాగా ఇబ్బంది అవుతుంటే అత్తాపురాన్ని కొట్టుకుంటే ఈజీగా వస్తుంది అడ్రస్. భక్తులకు అదొకటి తెలియజేయాలని అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేది మన ఉద్దేశం. సో మనకి ఈ వాటర్ కూడా ఎంతో స్వచ్ఛంగా ఎటువంటి చూడండి వస్తుంది. అక్కడ మట్టి కూడా ఉంది, కానీ మనకి వాటర్ లో చూసుకుంటే ఏ మట్టి కూడా రావట్లేదు. మన చేతిలోకి కూడా ఏ మట్టి గాని ధూళి గాని దుమ్ము గాని ఏం లేదు. అంత స్వచ్ఛంగా తెల్లటి నీరు అయితే ప్రవహిస్తూ ఉంది, మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గంగా జలం అనేది ఇదిగోండి ఇక్కడ బావి నుంచే వస్తుంది. బావి చాలా అంటే ఈ బావి నుంచి ఏ టైం అయినా సరే ఇది బావి ఎండదట, ఊట బావి, కాసి బొగ్గ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ అనేది నిరంతరం ఊరుతూనే ఉంటుందంట. ఎటువంటి సమయంలో కూడా ఇది ఎండిపోయిన దాఖలాలు అయితే లేవని చెప్పారు.